ఇరుముడి సినిమా చాలా బాగుంది భయ్య. శివ నిర్వాణ దర్శకత్వము, జీవి ప్రకాష్ మ్యూజిక్ అదిరిపోయింది అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దరగొట్టిండు. ఈ సినిమాలో కొత్త రవితేజను చూస్తారు. ఒకప్పుడు మనం చూసిన రవితేజ వేరు, ఈ సినిమాలో చూస్తున్న రవితేజ వేరు. ఈ సినిమా రవితేజ కెరీర్లో ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది. సినిమా టైటిల్ చూస్తే మనం డివోషనల్ సినిమాగా అనుకుంటాం, కానీ ఇది డివోషనల్ కాదు, దానికి మించి అన్నమాట. ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక థ్రిల్లర్, ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. తాగుబోతు పాత్రలో జీవించిపోయాడు. కూతురు తండ్రి మధ్య ఆ ప్రేమ, ఆ భావోద్వేగ సన్నివేశాలు అదరగొట్టారు. అసలు ఆ క్లైమాక్స్ మాత్రం అదిరిపోతుంది. ఆ హాఫ్ అన్ అవర్ మాత్రం అద్దరగొడతాడు డైరెక్టర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు. ఒక్క సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్లో కొంచెం బోర్ కొడుతుంది తప్ప ఇంకా అంతా బాగుంటుంది. పాప బేబీ నక్షత్ర చాలా బాగా నటించింది. రవితేజ కూతురు పాత్రలో అదరగొట్టింది. సాయి కుమార్ యాజ్ యూజువల్గా అదరగొట్టాడు. రవితేజ భార్య పాత్రలో ప్రియా భవాని కూడా అదరగొడుతుంది. ఇక స్టోరీ లైన్ ఏంటంటే, ఒక తాగుబోతు, ఊర్లో మొత్తం గొడవలు, తన కూతురు పైన అంతులేని ప్రేమ, తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి అయ్యప్ప మాల వేసుకోవడం. ఈ తరుణంలో ఊర్లో వరుస హత్యలు. ప్రతి ఆడబిడ్డను తన బిడ్డగా భావించే రవితేజ ఈ థ్రిల్లర్ని ఎలా ఛేదిస్తాడు అనేది స్టోరీ. ఆ పల్లకి పాట మాత్రం అదిరిపోతుంది. అయ్యప్ప భక్తులైతే పూనకాలతో ఎగిరి డ్యాన్స్ వేస్తారన్నమాట. యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు ఎక్కువ మలయాళంలో తీస్తారు, కానీ తెలుగులో తీయడం ఒక ప్రయోగం లాంటిదే. కానీ ఈ ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఈ సినిమా ద్వారా ఒక మెసేజ్ బయటికి వస్తుంది. ప్రేక్షకులందరూ భావోద్వేగంతో బయటికి వస్తారు. అది గాయ్స్ సినిమా స్టోరీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.